హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ నేను గుమ్మడికాయతో కలగల పులుసు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా కూరగాయలన్నీ మనం తెచ్చుకొని చక్కగా కడిగేసి నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, సొరకాయ, అలాగే గుమ్మడికాయ, కంద, టమాటా, పచ్చిమిర్చి, అరటికాయ, చిలకడదుంప ఇవన్నీ నేను ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ముందుగా అయితే ఒక గిన్నెలోని ఆయిల్ పోసుకొని టమాటాలు, పచ్చిమిరకాయలు వేపుకోవాలి. ద్వారగా వేగిన తర్వాతే కంద, చిలకడదుంప ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అందుకే నేను ముందుగానే ఇలా వేపుతున్నాను. అవి మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇవి ఇలా అన్నీ వేసేసుకున్నాక కొంచెం తగినంత సాల్టు లేదా గల్లుప్పు వేసుకుంటున్నాను నేను. పసుపు, కొంచెం కలర్ సరిపడా పసుపు వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఆ ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టాలి. కనీసం 10 minutes అయినా పడుతుంది ఆ ముక్కలన్నీ మగ్గడానికి. ఒక 100 గ్రాముల చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను, అంటే పులుపుకి తగినంత. ముక్కలన్నీ మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి, కలర్ సరిపడా కారం. అలాగే జీలకర్ర నేను ఎల్లుల్లిపాయ కచ్చిపిచ్చిగా దంచుకుని అందులో వేసుకున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. అలా వేగిన తర్వాతే కారం పచ్చివాసన వేగిన తర్వాత చింతపండు కూడా పులుసు అంతా దాంట్లో వేసేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం వేస్తున్నాను టేస్ట్కి. అలా పులుసు మరిగేటప్పుడు నేను కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు అలా సన్నగా కట్ చేసుకొని అలా మరిగేటప్పుడు వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. ఇది మనం ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకోవచ్చండి. తాలింపు కావాల్సిన వరకు చూపిస్తున్నాను. ఇలా తాలింపు వేసేటప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని తాలింపుతో గార్లిక్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. ఇది చూస్తున్నారు కదా ఎంత సింపుల్. మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.